వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధీమా. ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు చేసిన మంచిని చెప్పుకుంటూ ప్రతి కుటుంబానికి మా వల్ల ఏదైనా మంచి జరిగితే మాకే ఓటేయండి, లేకపోతే వెయ్యొద్దు అని చెప్పి చాలా ధీమాగా ఆ పార్టీ నాయకులు చెప్తోన్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ముమ్మిడివరం సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. 2009లో ఒకసారి ఆయన గెలిచారు, 2019లో మరొకసారి గెలిచారు, ఇప్పుడు 3వసారి ముచ్చటగా గెలవబోతూ ఉన్నాము అని చెప్పి ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. సతీష్ కుమార్ గారు నమస్కారం. సో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ ప్రచారంలో పాల్గొన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సతీష్ గారు ఖచ్చితంగా ఈసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి. సో మీ ప్రచారం నిర్వహిస్తున్న తీరు చూశాను. వేలాదిగా మీరు ఎక్కడ ప్రచారం చేస్తున్నా కూడా వేలాదిగా మీ వెంట వాళ్ళందరూ కూడా కలిసి నడుస్తూ ఉన్నారు. అసలు టెంపరేచర్ టూ మచ్ సతీష్ గారు. నేను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినే, కానీ హైదరాబాద్ నుంచి ఒక్కసారి ఇక్కడ వస్తుంటే ఈ వాతావరణం చూసి కనీసం కారులోంచి బయట అడుగు పెట్టడానికి కూడా నాకు సాహసం చేయలేకపోతున్నాను. అటువంటిది మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. మీరు చేయడం మాత్రమే కాదు, మీ వెనక వేలాదిగా కార్యకర్తలందరూ కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్న పరిస్థితి. ఏమనిపిస్తోంది ఇదంతా చూస్తూ ఉంటే? ప్రచారానికి వస్తున్న రెస్పాన్స్ నేను ప్రత్యక్షంగా చూశాను. మీకు ఏమనిపిస్తోంది? ఎందుకు ఇది ఎలా సాధ్యమైంది? సతీష్ వల్ల మాత్రమే సాధ్యమైందా? దీనిలో జగన్ చేసింది ఏదైనా ఉందా? ఇదంతా పూర్తిగా జగన్ గారి మీద ఉన్న ప్రేమ. 2009లో నేను మొదటిసారి ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు అవకాశం ఇచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి నాకున్నటువంటి ఏదైతే స్నేహ సంబంధాలు ఏదైతే ఉన్నాయో, క్యాడర్తో ఉన్నటువంటి సంబంధాల వల్ల వాళ్ళు అప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఇందాక మీరు అడిగారు, వీళ్ళంతా మీరైతే క్యాండిడేట్, వెనకాల క్యాడర్ మాతో పాటు ఇంత ఎండలో ఇంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారని. ఇదంతా కూడా ఏదైతే నేను 2014లో నేను పోటీ చేయలేదు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే మనుషులు కావచ్చు, నన్ను అభిమానించే ఎవరైతే నాయకులు కావచ్చు, 2019 నుంచి కూడా నాతో పాటు ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో, ఇవాళ ప్రతి కుటుంబానికి మేలు చేశాం. ఎక్కడో చిన్న మనసులో అయ్యో మా చేతుల మీదుగా చేయలేకపోయామని అని ఏదైతే ఉందో, నాయకుల్లో చిన్న అసంతృప్తి తప్పితే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మేము ఇంటింటికి తిరుగుతున్నాం. వాళ్ళ మనసులో ఉన్న బాధ అంతా పోయింది. ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర మాకు హారతలు ఇచ్చి మాకు మేలు జరిగింది, జగన్ గారికి తప్పితే మేము ఎవరికి ఓటేస్తామని చెప్పి మహిళలందరూ అడుగుతున్నారంటే నిజంగా ఒక నాయకుడికి, అంటే ప్రజా జీవితంలో ఉన్న నాయకుడికి ఇంకంతకన్నా ఏం కావాలి? ప్రజా జీవితంలో ఒకటి గౌరవం కోసం వస్తారు, అంటే ప్రజలకి ఏదో మంచి చేయాలని, నెక్స్ట్ గౌరవం కోసం వస్తారు. ఇవాళ క్యాడర్లో ముఖ్యంగా మాకున్నటువంటి క్యాడర్ అంతా కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాకు ఏదైతే ముమ్మడివరంలో నాతో ట్రావెల్ అవుతున్న క్యాడర్ అందరూ కూడా గౌరవం కోసం పనిచేసే మనుషులే. వాళ్ళంతా కూడా గౌరవం కోసం పనిచేసే మనుషులు. ఇవాళ వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న మహిళలు కానీ ఆ కుటుంబాల ఆదరణ చూసిన తర్వాత ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక గొప్ప ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఎంత మండు టెండలో కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ అలుపెరగాక వాళ్ళందరూ కూడా నాతో ప్రచారంలో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలి, ఇక్కడ నన్ను 3వసారి ఎమ్మెల్యేని చేయాలని ఒక వాళ్ళు ఉత్సాహంతో పనిచేస్తున్నందుకు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సతీష్ గారు, అటువైపు 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి 3 పార్టీలు, మరోవైపు మీరు పైకి సింహం సింగల్ అంటున్నారు. ఒక పార్టీ కదా, ఎక్కడో చిన్న అనుమానం కానీ, బెదురు కానీ, అభద్రతాభావం కానీ ఏమీ లేవా మీకు? నిన్ననే కాకినాడలో మీరు ఒక మీటింగ్ చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం చూసారు. దాంట్లో క్లియర్గా చూపించారు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో, హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు వాళ్ళు. దాంతో వాళ్ళ విశ్వసనీయత కోల్పోయారు. మేము చేసిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. అది రైతు భరోసా, రైతుకు సంబంధించిన రైతు రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించిన ఏదైతే డ్వాక్రా రుణాల మాఫీ కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్రతి ఇంటికి కూడా మేలు చేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామో, ఈ ఉద్యోగం ఇవ్వకపోతే మేము వాళ్ళకి ఏదైతే 2,000 రూపాయలు ఉద్యోగ భృతి కింద, నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పి ఏదైతే అబద్ధపు హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా
వాళ్ళు ఏదైతే ప్రజలు మోసం చేశారో ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, నా నియోజకవర్గంలో 87% మందికి ఇవాళ నేరుగా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇస్తానన్న ప్రతి లబ్ధి ఇంటికి చేరింది. ఎక్కడా దళారీ వ్యవస్థ లేదు, ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడా కూడా మేము పార్టీలను కులమన చూడలేదు. ఇవాళ మమ్మల్ని ఓడించిన వాళ్ళకి కూడా మీ ఇంటికి మా వాలంటీర్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవాళ వాళ్ళకి మేలు చేశామంటే ఇంతకన్నా రాజకీయంలో ప్రజా జీవితంలో ఇవాళ అంత నిష్పక్షపాతంగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నిష్పక్షపాతంగా, అంటే రాజకీయాలంటే ఇవాళ విలువలు తగ్గిపోతున్న రోజులు మనం చూస్తున్నాం. ఇవాళ మళ్ళీ రాజకీయాలకి ఒక రాజకీయంగా ఒక ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం అది. ఇవాళ మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. జగనన్న ప్రజలకు చేసిన మంచి పనులు గురించి చెప్తూ ఉంటే నేను మీలో ఒక రకమైన ఉద్వేగాన్ని నేను చూస్తున్నాను. కానీ ఇది ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించట్లా? చంద్రబాబు నాయుడు గారే కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ఒక రేంజ్లో మరి వైసీపీని జగన్ని ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కదా. ఇవాళ ఒక్క ఉదాహరణ నా నియోజకవర్గం తీసుకుందాం. ఒకసారి రాష్ట్రం గురించి పక్కన పెడదాం. ఒక్కసారి నా నియోజకవర్గం తీసుకుంటే నా నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమం డైరెక్ట్గా నేరుగా నా నియోజకవర్గంలో ఉన్న 2,42,000 మంది ఓటర్లకి ఇవాళ నాకు చేరింది, నిష్పక్షపాతంగా చేరింది. ఇది కాకుండా ఒక 740 కోట్లు మత్స్యకారులకి ఓఎన్జీసీ సంస్థ వల్ల రావాల్సిన నష్టపరిహారాన్ని నేరుగా ప్రతి కుటుంబానికి ఇప్పటి వరకు 2,76,000 కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి, మనిషికి ఇవాళ నేను ఇవ్వడం జరిగింది. లబ్ధిని డబ్బుల రూపంలో చూపిస్తున్నారు మీరు, ప్రతి ఇంటికి చేరింది అని చెప్పి. కానీ అభివృద్ధి ఎక్కడ జరిగింది? ముమ్మడివరం నియోజకవర్గంలో మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 2009 నుంచి 14 వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఈ అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇవాళ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య 2014 వరకు కూడా, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. త్రాగునీటి సమస్య ఎక్కడికక్కడే ఉంది సమస్య. ఇవాళ నేను 2019లో ఎన్నికలు కౌంటింగ్ అయిన తర్వాత నేను బయటకు వచ్చి ఒకే మాట చెప్పాను. నేను ఈ నియోజకవర్గంలో మీరు ఏం చేయబోతున్నారు, ఈ 5 సంవత్సరాలు మీకు అవకాశం వచ్చింది కదా, ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, మీరు ఏం చేయబోతున్నారని నన్ను మీడియా మిత్రులు అడిగితే నేను ఒకటి చెప్పాను, ఈ నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీరుస్తా. అన్నిటికన్నా ముఖ్యంగా మనిషి బతకాలంటే మంచినీరు కావాలి. తీర్చారా? నా 3 మండలాలు సముద్ర తీర ప్రాంతాలు, 120 వాటర్ ట్యాంకులు గట్ట 200 కోట్ల రూపాయలతో నేను మంచినీటి సమస్య తీర్చగలిగాను. నేను 80% మంచినీటి సమస్య నేను తీర్చగలిగాను నా నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో. ఏ ఎమ్మెల్యేకి సాధ్యం కానటువంటి విధంగా ఇవాళ 120 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఓఎన్జీసీ సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నేను ఇవాళ మా నియోజకవర్గంలో మత్స్యకార తీర ప్రాంత గ్రామాలు, మత్స్యకార గ్రామాలు కానీ, ఎస్సీ గ్రామాల్లో కానీ, మీరు నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళండి, ప్రతి ఊర్లో కూడా నేను కట్టినటువంటి వాటర్ ట్యాంక్ ఉంటుంది. అదృష్టవశాత్తు నేను వాటర్ ట్యాంకులు కడితే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇవాళ కొంత మా నియోజకవర్గానికి ఇంచుమించుగా ఒక 100 కోట్ల రూపాయలు రావడంతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ఇవాళ ప్రతి అక్క చెల్లెమ్మకి నేను దగ్గరయ్యాను. నేను ఇవాళ రోడ్లు వేసామా, డ్రైనేజీలు వేసామా, లేదా ఇంకోటి చేసామా, ముందు మనిషి బతకడానికి మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళ సమస్య మీద నేను దృష్టి పెట్టి నాకు వచ్చిన నిధులన్నీ కూడా 90% నిధులు మంచినీళ్ళు ఖర్చు పెట్టాను. నేను నా దృష్టిలో అభివృద్ధి అంటే అదేనా అనుకుంటాను నేను. సంక్షేమ పథకాలు మీరు ఏం చేశారు? ఇచ్చిన మాట తప్పకుండా జగనన్న ఏం చేశారు? మీ నియోజకవర్గంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంత చేకూరింది అనేది మీరు గణాంకాలతో సహా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు, మేము అంతకు మించిన సంక్షేమం చేస్తాము అని చెప్పేసి. మరి ప్రజలు వాళ్ళ వైపు వెళ్ళే అట్రాక్ట్ అయ్యే అవకాశం లేదా? మనందరికీ తెలుసు 2014లో ఏ రకంగా ఎన్ని హామీలు ఇచ్చి ఆయన మేనిఫెస్టోస్ వాళ్ళు చూద్దామన్నా కనిపించిన మాటలు మాత్రమే మనం వినగలుగుతున్నాం తప్పితే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మనకి ఎక్కడ కూడా ఆన్లైన్లో కూడా ఎక్కడ మనకి నెట్లో కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ ఆయన చేస్తానన్న పని చేస్తుండే ప్రజలు 2019లో ఆయనకే మళ్ళీ పట్టం గడుదురు కదా. ఆయన చేయలేకపోవడం వల్ల ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు భగవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ 100% మేము ఇవాళ ప్రజలకు చేస్తానన్న మంచి చేసి మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మేము అనుకున్న రీతిలోనే మంచి విజయం సాధించడం ఖాయం. రైట్. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పవన్ కళ్యాణ్ అయితే అంతకు మించి మాట్లాడిన పరిస్థితి, విమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. నిజంగా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయడం లేదా అంటే ఈ ఆరోపణల గురించి నేను అడగట్లేదు. చాలామంది వైసీపీకి ప్రోగా ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళి మీరు జగన్కి ఓటేయాలి, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని సర్వే తీసుకుని
ఆ డేటా అంతా కలెక్ట్ చేసి మీ పార్టీకి ఇచ్చి మీ కార్యకర్తల్లా పనిచేశారు, ప్రభుత్వ సొమ్ముతో మీ కార్యకర్తల్లా పనిచేశారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. పూర్తిగా ఇవన్నీ అవాస్తవం. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాము, మేము మాకు ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అందివ్వలేదు. మేము ప్రతి ఇంటికి వెళ్ళాం, మన వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళారు. మమ్మల్ని ఓడించాలని చూసిన తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంక ఇతర పార్టీలు ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళకి ఇంటికి వెళ్ళి తలుపుకు తట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మేలు, ఆ కుటుంబాలకు మేలు చేసి వచ్చినప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఒక పార్టీకే ఓటేయమనో లేకపోతే ఇంకోటి చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. డెఫినెట్గా మంచి జరిగిన వాళ్ళని దీవించమని ఇవాళ జనరల్గా మేము అడగడం జరుగుతుంది. అది వాలంటీర్ ద్వారా అవసరం లేదు, ప్రజలు ఇవాళ క్లియర్గా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. వాలంటీర్ల విషయంలో ప్రతిపక్షాలు ఎన్నాళ్ళు చేసిన ఆరోపణలకు కాస్త యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య వాలంటీర్ల మీద కాస్త ప్రేమ పెరిగింది. అంటే డిఫెన్స్ లో పడ్డారా వాళ్ళు ఏమన్నా వాలంటీర్ వ్యవస్థ అనేది గ్రామ స్థాయిలో, ముఖ్యంగా మాది రూరల్ స్థాయిలో ఇవాళ చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలతో చాలా దగ్గరగా ఏంటంటే వాళ్ళకి పాపం నిరక్షరాస్యులు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఇల్లిటరేట్స్ ఉంటారు. వీళ్ళకి అంటే ఒకవేళ అప్లై చేసుకోవాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలన్నా సరే వీళ్ళకి కనీసం ఆ అవగాహన కూడా లేని వాళ్ళు మా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. ఉదాహరణ మత్స్యకారులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఏమైపోయిందంటే కుటుంబానికి ఒక అండ కింద ఇవాళ కుటుంబానికి ఇంటికి ఒక పెద్ద కొడుకు లేకపోతే ఒక పెద్ద కూతురు నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏది కావాలన్నా తన్ను అడిగితే చేస్తుంది అని చెప్పి ఇంటి యజమాని అడగడం మానేశారు. నేను చూసిన అనేక కుటుంబాల్లో మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అమ్మ వాలంటీర్ నీకు పెన్షన్ ఇచ్చింది కదా అని అంటే నా పెద్ద కూతురు నా మనవరాలు ఇచ్చిందనో నా పెద్ద కూతురు పట్టుకొచ్చి ఇచ్చిందనో వాళ్ళు అంత అభిమానం చూపిస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ చాలా దగ్గరైంది. మెల్లిగా ఇవాళ మన ప్రతిపక్ష నాయకులు కూడా అది తెలుసుకుని మేము వాలంటీర్లు తొలగించామని అంటున్నారు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట ఎవరు వినే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా వాస్తవంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు లాంటి వాడికి ఏదైనా ప్రజలు కానీ ఒకవేళ కానీ అవకాశం కానీ ఇస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను తీసేసి వాళ్ళ సొంత మనుషులు జన్మభూమి కమిటీ లాగా సొంత మనుషులు పెట్టుకోలేదు. లేదు, వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. వాలంటీర్లకు పారితోషికం, గౌరవ పారితోషికం 10,000 చేస్తామంటున్నారు. వాళ్ళు చంద్రబాబు మాటలు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు? అంటే వాలంటీర్ల వల్ల ఎక్కడో నష్టం జరగబోతోందని వాళ్ళు గెస్ చేసి ఉండాలి. సరే, ఒకవేళ అంటే వాళ్ళు చేసిన ఆరోపణలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయి, ఆ కూటమికి నష్టం కలిగిస్తాయని వాళ్ళు బహుశా అంచనా వేశారు. డెఫినెట్ గా అతను చాలా దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా దారుణమైన మన ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఎవరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఇంకొక అడుగు ముందుకేసి ఈయన ఏకంగా చాలా మంది వాలంటీర్లు ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కావచ్చు కొంతమందిని వీళ్ళు విదేశాలకు అమ్మేస్తున్నారు అన్నట్టుగా ఆడవాళ్ళు కనిపించకుండా చేయడానికి వీళ్ళ పాత్ర ఉందని చెప్పి మాట్లాడడం అనేది చాలా దారుణం. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళిద్దరూ ఆ నాయకులు ఇద్దరు మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019 ఎన్నికల్లో మీకు ఇద్దరు ప్రత్యర్థులు, ఒక ప్రత్యర్థి మీకు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు, ఇంకో ప్రత్యర్థి ఇప్పుడు మీ వెంట చేరారు, మీతో కలిసి నడుస్తున్నారు, పితాని బాలకృష్ణ గారు. ముందుగా డాక్టర్ సుబ్బరాజు గురించి మాట్లాడదాం. సుబ్బరాజు గారితో నేను రీసెంట్గా కలిశాను, మాట్లాడాను, ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆయన మీ మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా ఇసుక దందా, మట్టి దందా, అక్రమ మద్యం, యానం నుంచి మీ పక్కనే ఉన్న యానం నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుని 100 కోట్లు పోగేసుకున్నారు, నియోజకవర్గాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇవి ప్రధానంగా సుబ్బరాజు మీ మీద చేస్తున్న ఆరోపణలు. 1 by 1 ఆరోపణ మీద సుబ్బరాజుని అడగక్కర్లే, ప్రజలను అడగాలి ఏం చేశామనేది. నా గురించి అడగాలనుకుంటే ప్రజలను అడగాలి. ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. దాంట్లో సిద్ధహస్తుడు సుబ్బరాజు అనేవాడు. నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఇసుక దందా అనేది మీకే తెలుసు. ఇవాళ మన ఇసుక పాలసీ 5 సంవత్సరాలకి ఇసుక పాలసీ ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా చేసిందని ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఇంకోటి కానీ అన్యాక్రాంతం అవ్వకుండా అది ఒక ప్రైవేట్ సంస్థ జేపీ లాంటి సంస్థలు ఈ ప్రాంతంలో ఇసుక ఏదైతే వ్యాపారం ద్వారా ప్రభుత్వమే చేయడం జరిగింది. ముఖ్యంగా దందా అనే మాట మాట్లాడే ముందు సుబ్బరాజు అనే వ్యక్తికి అసలు మా నియోజకవర్గంలో ఇసుక రీచ్లే లేవు. మా నియోజకవర్గంలో ఓన్లీ బోట్స్మ్యాన్ ర్యాంపులు మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎవరైతే ఇసుక ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే వచ్చి చేసుకుంటారు తప్పితే ప్రైవేట్ వ్యక్తుల జోక్యం అనేది ఉండదు. 2019 ఎన్నికల్లో
అప్పుడు జనసేన పార్టీ కూడా పోటీ చేసింది కాబట్టి ఓటు స్ప్లిట్ అయింది. మీకు ఒక జస్ట్ నాకు తెలిసి ఒక 5-6 వేల ఓట్లు మార్జిన్లో మీరు గెలిచారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసిపోయాయి కాబట్టి మీకు నష్టం కాదా అంటే? 100% ఏం లేదు. మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఇవాళ మేము అందరికీ చేసామని చెప్తున్నాం కదా. సంక్షేమం అనేది, డెవలప్మెంట్ అనేది అందరికీ చేసి చూపించాం మేము. ఇవాళ నేను మీకు ఉదాహరణ కిందకే చెప్తున్నా, వాటర్ ట్యాంకులు కట్టామన్నాం. మాకు ఒక కోటి పడని చోట కూడా వాటర్ ట్యాంకులు కట్టాను నేను. ఇవాళ వాళ్ళు నాతో ఉంటారు కదా. ఏ ఏరియాస్ అండి? అది 4 మండలాల్లో కూడా, 4 మండలాల్లో కూడా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఏరియాల్లో మేము కట్టాం. మేము కట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది చూపించాం. అలాగే వెల్ఫేర్, ఇవాళ ప్రతి ఇంటికి వెల్ఫేర్ చేసాం. గతంలో మాకు ఓటు వేయలేని వాళ్ళు కూడా మాకు డైరెక్ట్గా మేము ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు గతంలో మీకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు మంచి చేశారు, మేము మీ పక్షాన ఉంటామని చెప్పి. డెఫినెట్గా ఏ రెండు పార్టీలు ఎప్పుడు కలిసిపోయినా సరే టోటల్గా ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇవాళ జనసేన యాక్చువల్గా టీడీపీ ఏదైతే మీకు కలిసిందో, ఇవాళ వాళ్ళందరూ జనసేన నాయకులందరూ కూడా చాలా వరకు ఇంచుమించు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా టీడీపీ వాళ్ళు ఏదైతే మమ్మల్ని సరైన గౌరవం ఇవ్వట్లేదు, మాకు సరైన ప్రాతినిధ్యం లేదు, మాకు సరైన విలువ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఇప్పుడే బహిరంగంగా వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ఇన్ఛార్జే మీ పార్టీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి, మీతో కలిసి నడుస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు పితాని బాలకృష్ణ గారు. ఆయన మద్దతు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? 100% మాకు ఇవాళ పితాని బాలకృష్ణ గారు మా పార్టీలోకి రావడం అనేది నిజంగా మాకు చాలా 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 బలం ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే బీసీ సామాజిక వర్గంలో ఆయనకి గట్టి పట్టు ఉంది. ఇవాళ ఆయన 10 సంవత్సరాల పాటు రాజకీయంగా 10 సంవత్సరాల పాటు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు ఆయన ఇంచుమించు 3 సంవత్సరాలు ఆయన పార్టీ కోసం తిరిగారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మత్స్యకారులకు ఎక్కడో చోట సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంట్లో ఉన్నామన్న నన్ను పిలిచి మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు. తర్వాత పరిస్థితుల్లో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడం, జనసేనలో ఇంచుమించుగా 5 సంవత్సరాల పాటు ఆయన ఇవాళ రావడం జరిగింది. ఆయన ఇంచుమించు తిరగడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఆయన కమ్యూనిటీ పరంగా కూడా ఆయనకి మంచి గట్టి పట్టున్న నాయకుడు. ఇవాళ మళ్ళీ ఆ పార్టీలో అన్యాయం జరగడంతో ఇవాళ మేము సాధారణంగా ఆయన నేనే స్వయంగా ఆహ్వానించాను ఆయన్ని. అన్నారా మనం అందరం కలిసి పనిచేద్దాం, నీ ఏదైతే ఫస్ట్ నుంచి కూడా నువ్వు దాంట్లోనే ఆ పార్టీలోనే ఉన్నావు, రమ్మనంటే ఆయన కింద ఉన్నటువంటి ఎవరైతే నాయకుల్ని కార్యకర్తల్ని ఆయన సంప్రదించిన తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం ఇస్తామని కూడా చెప్పారు. ఆయన చాలా ఇవాళ ఆయన రావడం అనేది మాకు చాలా అడ్వాంటేజ్. గతంలో వచ్చిన 33,000 సుమారు ఓట్లు వచ్చినాయి ఆయనకి. దాంట్లో ఇంచుమించు నాకు తెలిసి అయితే ఒక 20,000 ఓట్లు, 20,000 ఓట్లు ఆయన సొంత సామాజిక వర్గం నుంచి పడ్డ ఓట్లు మా దృష్టిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవాళ దాంట్లో ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అంతా మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే సుబ్బరాజు, నేను చేసిన ఇంటర్వ్యూలో సుబ్బరాజు చెప్పింది ఏంటంటే ఆయన వెళ్ళిపోవచ్చు కానీ ఆయన వెంట సెటిబుల్ ఓట్లు వెళ్ళవు, ఆ ఓట్లన్నీ మాకే ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పారు. అది రాజకీయ అంటే అవగాహనతో మాట్లాడే మాటలు కాదు. ఇవాళ సిట్టిబల్జీ సామాజిక వర్గంలో 10 సంవత్సరాల నుంచి ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రతి సిట్టిబల్జీలోని కూడా సిట్టిబల్జీ కులస్తులు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక పార్టీలో ఇవాళ పదవి లేకుండా పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిన వ్యక్తి ఇవాళ ఆయనకు అన్యాయం జరిగింది. ఇవాళ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇస్తున్నారు, రేపు పార్టీ అధికారంలోకి వచ్చినట్టే గౌరవప్రదంగా ఒక పదవి కూడా ఇస్తానని చెప్పి ఆయన గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇవాళ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అంతే తప్పితే వీళ్ళు వెళ్ళి వాళ్ళ సామాజిక వర్గానికో లేకపోతే తెలుగుదేశం పార్టీకో ఓటు వేస్తారనుకోవడం వల్ల రాజకీయ అవగాహన లేకుండా ఆయన మాట్లాడిన మాటలు డెఫినెట్గా మన ఎవరైతే పితాని బాలకృష్ణ గారు మా పార్టీలోకి రావడం అదనంగా ఇవాళ కనీసం మాకు 20-25,000 ఓట్లు ఇవాళ మాకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ముమ్మడివరం నియోజకవర్గంలో ఎస్సీలు, తర్వాత ఫిషర్మెన్ అంటే మీ కమ్యూనిటీ, తర్వాత సెట్టిబల్జీలు పితాని బాలకృష్ణ గారి కమ్యూనిటీ, ఆ తర్వాత స్థానంలో కాపులు ఉన్నారు. ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా కీలకంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారు. మీరు అదే కమ్యూనిటీ కాబట్టి వాళ్ళ సపోర్ట్ అవుట్ రేట్గా మీకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్గా ఇవాళ మా నియోజకవర్గంలో ముఖ్యంగా మా నియోజకవర్గంలో 47,900 సుమారు కంటే 48,000 ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇక్కడ ఉంది. ఇవాళ సుమారు 740 కోట్లు ఓఎన్జీసీ అవ్వచ్చు, జిఎస్పిసి నుంచి రావాల్సిన బకాయి అవ్వచ్చు, 740 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో సుమారు 23,000 కుటుంబాలు. అంటే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా దీంట్లో మనం తొలగించలేదు. ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసాం, ప్రతి ఇంట్లోని మేలు చేసాం, ప్రతి ఇంట్లోని ఇవాళ మేలు చేయడం జరిగింది. మేలు పక్కన పెడితే మంచినీటి సమస్య తీర్చాను నేను.
ఇవాళ పల్లం అనే విలేజ్ ఉంది, 10,000 పాపులేషన్ ఉంటుంది. సుమారు 5.5 కోట్లు పెట్టి అక్కడ వాటర్ స్కీమ్ నేను పెట్టా. 5.5 crores పెట్టి ఆ సొంతంగానే ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువును డెవలప్ చేసి అక్కడ మైక్రో ఫిల్టర్స్ కానీ ప్యూరిఫికేషన్ పెట్టి ఆ ఊరికి ఇంకా మళ్ళీ ఒక 25-30 సంవత్సరాల వరకు కూడా మంచినీళ్ళ సమస్య రాకుండా మేము చేయడం జరిగింది. ఇవాళ మగశాంతిప్ అనే ఒక విలేజ్ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాటర్ లేదు ఆ విలేజ్ లో. అక్కడ చుట్టూ ఐలాండ్, అది చుట్టూ వాటర్ ఉంటుంది కానీ తాగడానికి కూడా లేదనుకుంటా. కరెంట్ ఉంది. బత్తిన సుబ్బారావు టైంలో కరెంటు ఇవ్వడం జరిగింది. మంచినీళ్లు 8 కిలోమీటర్ల పైప్ లైన్ ని మడా ఫారెస్ట్ ద్వారా. ట్రాన్స్పోర్ట్ ఉందా? ట్రాన్స్పోర్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ 45 minutes బోట్ మీద వెళ్ళాలి. అంటే ఒకటి బలుస్తిప్ప నుంచి వెళ్ళాలి, లేదా మూలపొలం గ్రామం నుంచి వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి. 45 నిమిషాలు బోటు ప్రయాణం చేయాలి. 45 నిమిషాలు కూడా వాళ్ళు ఏదైతే బలుస్తిప్ప నుంచి వాటర్ పట్టుకెళ్లి అక్కడ తాగడానికి అక్కడ పట్టుకెళ్లి పరిస్థితి గతంలో. అంటే తుఫాన్లు వచ్చే సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా షెల్టర్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం? వాళ్ళందరినీ కూడా బలుస్తుప్ప తీసుకొచ్చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెకేట్ చేయించి బలుస్తుప్ప తీసుకొచ్చేస్తాం. అలాంటి గ్రామాలకు కూడా నేను వాటర్ ఇచ్చాను. నేను ఇది ఒక చరిత్ర. ఇది 8 కిలోమీటర్ల మడా ఫారెస్ట్ ద్వారా అక్కడ ఉండేది 250. ఇప్పుడు మొన్న వేసాం, అది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఇవాళ అలాంటి గ్రామాలకి అక్కడ ఉన్న జనాభా 250 జనాభాకి ₹1 కోటి పెట్టి పైప్ లైన్ వేసి వాటర్ ఇస్తున్నాను నేను. అలాగా ఇవాళ ఫిషర్మెన్ విలేజెస్ కి అందరికి అన్ని గ్రామాలకి కూడా మేలు చేశాను. మేలుతో పాటు అభివృద్ధి చేశాను. డెఫినెట్ గా ఇవాళ 100% నాతో ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్సీ సోదరులు నాకు ఫస్ట్ నుంచి కూడా ఎస్సీస్ చాలా 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 మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ముఖ్యంగా మన ముమ్మడివరం నియోజకవర్గానికి వచ్చేసరికి వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాను నేను. ఏదైతే వాళ్ళందరూ బలంగా కోరుకున్నారో ఈ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని కోరుకున్నారు వాళ్ళు. దానిలో నా పాత్ర కూడా ఉందని వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు. కానీ మీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు మల్లాది కృష్ణారావు గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఓడించి తీరుతానని సవాల్ కూడా చేశారంట. ఏంటి, ఎందుకు క్లాష్ వచ్చింది? ఆయన్ని అందరూ కూడా మీరు గురువుగా భావిస్తారట. నేను కొంతమందిని అడిగాను ఇక్కడ వాళ్ళని, ఈ నియోజకవర్గ వ్యక్తుల్ని అడుగుతుంటే పొన్నాడ సతీష్ కుమార్ గారికి మల్లాది కృష్ణారావు అనే వ్యక్తి గురువు. మరి అలాంటి గురువుకి శిష్యుడికి ఏమైందా అని చెప్పి వాళ్ళకే అర్థం కావట్లా. మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? డెఫినెట్ గా ఇస్తాం. దీంట్లో దాయడానికి ఏమీ లేదు. గతంలో మొన్న జరిగిన యానం ఎన్నికల్లో ఆయన ఒక రంగస్వామి ఇప్పుడైతే ఎవరైతే సీఎంగా ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీలో పెట్టడం జరిగింది. ఆ టైంలో ఆయన కొందరు మాట విని నా మీద కొంత అపోహపడి ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నా గురించి ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు అదే టైంలో ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ సంబంధించి టీవీలో కొంత ఎన్టీవీలో అనుకుంటా, బహుశా ఎన్టీవీలో ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. అంటే మల్లాడి కృష్ణారావు వల్లే పొన్నాడి సతీష్కి మంత్రి పదవి రాలేదని చెప్పి టీవీలో ఎవరో వాళ్ళు ఒక ఐటమ్ రావడం జరిగింది. దానివల్ల నేనేదో ఆయన రాకుండా చేశారు, నాకు మంత్రి పదవి రాకుండా చేశారు, నేను ఎవరితోనో అన్నట్టు అది మీడియా వాళ్ళకి చేరి మీడియా వాళ్ళు దాని గురించి మీడియాలో వచ్చినట్టు ఆయన భావించి ఆయన కొంత నా మీద అపోహపడి ఆయన బయట నా గురించి చెడ్డగా మాట్లాడడం జరిగింది. దాంతో నేను యానం ఎన్నికలకి రాలేదు. యానం ఎన్నికల ప్రచారానికి నేను రాలేదు. దాంతో తర్వాత పరిణామాల్లో ఆయన ఓడిపోవడం జరిగింది, రంగస్వామి ఓడిపోవడం జరిగింది. అంటే ఆయన మద్దతు ఇచ్చిన వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వలేదు అనేది ఆయన కోపం. దానివల్ల కొంత గ్యాప్ అయితే ఉంది. కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారా? చేశాం, 2-3 సార్లు సందర్భాల్లో చేశాము. సరే, ఇప్పుడు గెలుపోవటములు అనేది నిర్ణయించేది ప్రజలు. వాస్తవంగా మనం మంచి చేస్తుంటే ఈ నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశా. హైయెస్ట్ ముమ్మడివరంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ముమ్మడివరంలో 10 సంవత్సరాలు టెన్యూర్ పూర్తి చేసిన వాడు లేడు. బత్తిన సుబ్బారావు 7 సంవత్సరాలు సుమారు చేశారు. తర్వాత చెల్లి వివేకానంద గారు 7 సంవత్సరాలు సుమారు చేశారు. 10 సంవత్సరాలు చేసింది నేనే. ఈ 10 సంవత్సరాలు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు మంచి చేశానని వాళ్ళు భావిస్తే నన్ను గెలిపిస్తారు. ఇక్కడ మల్లాడి కృష్ణారావు లేకపోతే ఇంకొకరు పాత్ర అనేది మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి సరిపోతారేమో కానీ గెలిపించడానికి వాళ్ళు ఎవరు సరిపోరు. నేను అది వాస్తవంగా చెప్తున్నాను. అంతిమంగా ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఈ నియోజకవర్గానికి మంచి చేస్తారు, ఎవరు మంచి చేశారు అనేది వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. కాబట్టి డెఫినెట్గా రేపు ప్రజల మద్దతు
ఇవాళ ఖచ్చితంగా మాకు ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఇవాళ ప్రజలకు మేలు చేశాం కాబట్టి, డెవలప్మెంట్ అనేది మేము చేశాం కాబట్టి డెఫినెట్గా ప్రజలు మాకు 2019లో జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు, పితాని బాలకృష్ణ గారికి మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత మీ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. దానికి ప్రధాన కారణం పితాని బాలకృష్ణ గారు ఆ పార్టీని వీడి మీ పార్టీలో జాయిన్ అవ్వడం, మీతో కలిసి ప్రచారం చేయడం. కానీ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్కి జగన్ మీద ఉన్నది ఎటువంటి కక్ష అనుకోవాలి? కక్ష అనుకోవాలా, లేకపోతే ఐ మీన్ వ్యక్తిగత కక్ష అనుకోవాలా, లేకపోతే ఎందుకు అంత కార్నర్ చేస్తూ ఉన్నారు ప్రతిసారి? జగన్ నువ్వెవరు, నీ మంత్రులు ఎవరు, నీ ఎమ్మెల్యేలు ఎవరు అని చెప్పి పదే పదే, బహుశా ఇండైరెక్ట్ గా మిమ్మల్ని కూడా విమర్శించినట్టే కదా. పవన్ కళ్యాణ్కి అంత రాజకీయ విజ్ఞత కానీ, అంత రాజకీయ అవగాహన కానీ ఉన్నట్లుగా మేమైతే అనుకోవట్లేదు. ఎందుకనంటే మొదటి నుంచి ఆయన ప్రయాణం మనం చూసుకున్నట్లయితే 2014 ఆయన పార్టీ పెట్టాడు, నేను మద్దతు ఇచ్చానన్నాడు. 2014కి వచ్చింది. ఆ రోజు కూడా మేము అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నామని, 2014 అనుకుంటా, 14లోనే కదా ఆయన పార్టీ పెట్టారు. సారీ, కలిసి ఆయన పోటీ పెట్టలేదు. 19లో ఆయన మళ్ళీ నేను సెపరేట్ అయ్యి పోటీ చేశానన్నాడు. క్యాండిడేట్లు కూడా పెట్టలేకపోయాడు. ఇవాళ మళ్ళీ మనం 2024కి వచ్చేసరికి ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ కనీసం ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఆయన ముందు 3వ వంతు పోటీ చేస్తున్నా అన్నాడు. మీరు అందరూ మీడియాలో నేను చూసాను, ఆయన స్వయంగా ఆయన మాట్లాడిన 3వ వంతు అంటే సుమారు 58 సీట్లు. 58 సీట్లు సుమారుగా. అంటే ఆయన అన్నది 1/3 స్థానిక సంస్థల్లో పోటీ చేయబోతాం భవిష్యత్తులో, ప్రస్తుతానికి త్యాగాలకు సిద్ధమవుదాం అని ఆయన చెప్పింది. మీనింగ్ చాలా మందికి అర్థం కాలేదు అంతే. ఇవాళ 21 సీట్లకే పరిమితం అయిపోయి దానిలో కూడా క్యాండిడేట్లు పెట్టుకోలేక ఇవాళ నమ్మి ప్రయాణం చేసిన బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఇవాళ సముచితమైన స్థానం ఇవ్వకుండా, సీట్లు ఇవ్వకుండా, ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే ప్రతిదీ కూడా ఇవాళ ఆయన చేసిన పరిస్థితిలో అతనికి రాజకీయంగా అవగాహన లేదు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడం, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడం అనేది పూర్తిగా హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ టచ్ కూడా చేయలేరు. 2014 ఎన్నికల్లో మీరు ఎంత అవునన్నా కాదన్నా, 2014 ఎన్నికల్లో బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాలేకపోయారు, వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. జస్ట్ 1.5% ఓట్ షేర్ తేడా. ఆ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఉండదంటారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ అంటే ఏదో చేస్తాడు, ఒక అవగాహన ఉన్న వ్యక్తి, లేదంటే ఏదో మంచి చేయడానికి వస్తున్నాడు, ఇవాళ రాజకీయాల్లో అతను వస్తే కొంత రాజకీయాల్లో కొంత ఏదో మార్పు తీసుకొస్తాడని చెప్పి కొంతమంది ఆ రోజు ఊహించారు. ఇవాళ ఆ పరిస్థితి అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ అనేది ఏంటనేది ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయింది. అరుపులు కేకలు తప్పితే అతని దగ్గర విషయం అయితే లేదు. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అని కూడా రాజకీయాలను తెరమరుగవడం ఖాయం. అండ్ ప్రజలు కూడా గమనించి ఉంటారా, అంటే 2014 ఎన్నికలకు ముందు జగన్ అంటే వైఎస్ఆర్ కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాత్రమే, కానీ ఇప్పుడు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి. అంటే ప్రజలు అది కూడా గమనిస్తారా అంటారా? ఒక అనుకూలించే అంశం కదా. డెఫినెట్ గా ఇవాళ జగన్ ఒక ఐడెంటిటీ వచ్చేసింది. ప్రతి ఇంట్లోని కూడా ఆయన ప్రతి మనసుని తాకాడు ఆయన ఏదో రూపంలో. అది అమ్మఒడు కావచ్చు, ఏదో సంక్షేమ పథకం, ఏదో రూపంలో ప్రతి వ్యక్తికి కూడా ఆయన దగ్గరయ్యాడు. ఇవాళ డెఫినెట్ గా ఇవాళ ఆయనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేసింది. ఆయనకంటూ ఒక ప్రజల్లో ఆయన మీద ఒక విశ్వాసం వచ్చేసింది. ఆయన అంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. ప్రజలు అడుగుతున్నారు, మేనిఫెస్టో ఇంకా రాలేదు ఏంటి అంటే ప్రజలు ఎంత ఉత్సాహంతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసేస్తాడు, ఏమొచ్చినా చేస్తాడు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన మీద ఒక గొప్ప నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం రావడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ 30-40 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి ప్రతి కుటుంబానికి చేరడం ఖాయం. దాన్ని చేరవేసే మార్గంలో మేమందరం కూడా. రైట్. నెక్స్ట్ అంటే సెకండ్ టైం జగన్ ముఖ్యమంత్రి కావడం, థర్డ్ టైం మీరు ఎమ్మెల్యే కావడం, ఈ రెండు కన్ఫర్మ్ అంటారు. డెఫినెట్ గా మంచి విజయం సాధిస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు.